Hi, hello, my dear beloved students. This is yours Ganapati sir from Ganapati Institute, Kakinada, Andhra Pradesh. ఈ వీడియో క్లాస్ యందు అక్టోబర్ 22 నుండి అక్టోబర్ 26 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలను పరిశీలిద్దాం. సో ఇక్కడ మనకి దాదాపు ఒక 56 అంశాల వరకు ఉన్నాయి. లెటస్ డిస్కస్ వన్ బై వన్. సో ఫస్ట్ వన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇసుక మరియు మద్యం ఫిర్యాదులకు సంబంధించినంత వరకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలోనే ఒక నూతన ఇసుక విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఈ బోర్డర్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఏవైతే బోర్డర్స్ ఉన్నాయో ఆ బోర్డర్స్ దగ్గర 3 బాటిల్స్ మద్యం తీసుకొచ్చే విధంగా ఉండేది ఇది వరకు. దాన్ని కూడా నిషేధిస్తూ ఈరోజే ఉత్తర్వులు జారీ చేయడానికి కూడా గమనించాలి. సో ఎనీహౌ దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఈ ఇసుక మరియు మద్యం ఫిర్యాదులకు సంబంధించి 14500గా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఆస్కారం ఉంది. మీకు తెలిసినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నీ కూడా ఒక పేజీలో రాసుకోవడం చాలా ఉపయుక్తం. సెకండ్ వన్ ఐఎన్ఎస్ కవరెట్టి. ఈ ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ కవరెట్టిని విశాఖపట్నంలో జాతికి అంకితం చేయడాన్ని గమనించాలి. అయితే ఈ ఐఎన్ఎస్ కవరెట్టి అనేది కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ తయారు చేసినటువంటి షిప్గా గుర్తుపెట్టుకోవాలి. సో అయితే మనకి భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి షిప్ యార్డ్ అనేది హిందుస్థాన్ షిప్ యార్డ్, అతిపెద్ద షిప్ యార్డ్ అనేది కొచ్చిన్ షిప్ యార్డ్గా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ షిప్ అనేది మనకి కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్స్ అండ్ ఇంజనీర్స్ తయారు చేసినటువంటి షిప్గా మనం గమనించాలి. సో ఇది ముఖ్యంగా జలాంతర్గాములను విధ్వంసం చేయడానికి, జలాంతర్గాముల్ని విధ్వంసం చేయటం కొరకు, ఈ దాడులు చేయటం కొరకు ఈ షిప్ని జనరల్గా ఉపయోగించడాన్ని గమనించాలి. అయితే ప్రస్తుతము మనకి ఇండియన్ నేవీ చీఫ్గా కరణ్బీర్ సింగ్ వ్యవహరించడాన్ని గమనించాలి. అలాగే నేవీ డే డిసెంబర్ 4వ తారీఖున జరుపుకుంటాం. అలాగే ఇండియన్ నేవల్ అకాడమీ అనేది కోచిలో ఉండటాన్ని గమనించాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3, ఈ కల్వకుర్తి నంద్యాల. కల్వకుర్తి అనేది తెలంగాణలో ఉంది, నంద్యాల అనేది కర్నూలు జిల్లాలో ఉంది. సో ఈ మహబూబ్ నగర్ అదేవిధంగా ఈ నంద్యాల ముఖ్యంగా కర్నూలు ఈ మధ్యలో దాదాపుగా ఒక 170 కిలోమీటర్ల వరకు ఒక జాతీయ రహదారిని గుర్తించడాన్ని, జాతీయ రహదారి మార్గాన్ని, ఈ మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించడాన్ని గమనించాలి. సో ప్రస్తుతం మనకి ఉపరితల రవాణా శాఖ మంత్రి మరియు ఎంఎస్ఎంఈ కేంద్ర మంత్రిగా పనిచేస్తా ఉన్నది నితిన్ గడ్కరీ మనకి తెలిసిందే. అయితే భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి నేషనల్ హైవే అనేది NH 44. NH 44గా గుర్తుపెట్టుకోవాలి. దీని లేకపోతే NH 7గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే భారతదేశంలో అతి చిన్న జాతీయ రహదారి, స్మాలెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా, యూ ప్లీజ్ ఆన్సర్ ఇన్ కామెంట్ సెక్షన్. సో దిస్ ఇస్ అబౌట్ కల్వకుర్తి నంద్యాల. ఇది ఒక నేషనల్ హైవేగా గుర్తించబడ్డాన్ని గమనించాలి. నెక్స్ట్ ఈ ఒసేరిస్ రిక్స్, ఇది ఒక వ్యోమనౌక. నాసా వారు దీన్ని ఇదివరకే ప్రయోగించడాన్ని గమనించాలి. అయితే ఈ ఒక గ్రహశకలమైనటువంటి బెన్ను, ఈ ఆస్ట్రాయిడ్ అనేటువంటి బెన్ను, దాదాపుగా ఇది 32 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఆస్ట్రాయిడ్ పైకి ఈ వ్యోమనౌక, ఈ ఒసైరిస్ రిక్స్ అనేటువంటి వ్యోమనౌక జస్ట్ ఆ విధంగా దిగి టచ్ అండ్ గో, ఒక కిస్సింగ్ మాదిరిగా, ఒక ముద్దు పెట్టిన మాదిరిగా దాని మీదకి దిగి దాని మీద ఉన్నటువంటి మట్టిని సేకరించినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. బెన్ను అనేది గ్రహశకలంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నాసా వారు ప్రయోగించినటువంటి వ్యోమనౌక పేరు ఒసేరిస్ రిక్స్గా గమనించవచ్చు. అయితే వెన్ ఇట్ కమ్స్ టు నాసా, ఈ నాసా అనేటువంటి సంస్థని 1958 సంవత్సరంలో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. ప్రస్తుతము నాసా యొక్క చీఫ్గా వ్యవహరిస్తా ఉన్న జిమ్ బ్రైడెన్స్టీన్. నాసా యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC మనకి తెలిసిందే. ఈ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని పిలుస్తాం. కాబట్టి ఒసైరిస్ రిక్స్ అనేది బెన్ను అనేటువంటి గ్రహ శకలం మీదకి దిగడాన్ని గమనించాలి. జనరల్గా ఆస్ట్రాయిడ్ బెల్ట్ లేదా గ్రహ శకల
శిఖరాలు అనేవి మనకి మార్స్ మరియు జూపిటర్ గ్రహాల మధ్య ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉంటుంది. అతిపెద్ద ఆస్ట్రాయిడ్ లేకపోతే అతిపెద్ద గ్రహ శకలం అనేది సిరిస్గా గుర్తుపెట్టుకోవచ్చు. సిరీస్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ ఒసిరిస్ రిక్స్ అండ్ బెను ఆస్ట్రాయిడ్. నెక్స్ట్ కమింగ్ టు ఫిఫ్త్ వన్, కోవిరాప్. ఈ కోవిరాప్ అనేటువంటి ఒక టెస్ట్ ఆర్టీపీసీఆర్ కంటే కూడా రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పీసీఆర్, పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ అని పిలుస్తాం. కాబట్టి ఇక్కడ ఆర్టీపీసీఆర్, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పీసీఆర్, సో పొలిమరైజేషన్ చైన్ రియాక్షన్ అని పిలుస్తాం. ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కంటే కూడా ఖచ్చితంగా పనిచేసే మరొక టెస్ట్ కోవిరాప్ అనేటువంటి టెస్ట్ని ఐఐటి ఖరగ్పూర్ పరిశోధకులు తయారు చేయడాన్ని గమనించాలి. సో ఐఐటి ఖరగ్పూర్ అనేసరికి మనకు తెలిసిందే, దిస్ ఇస్ ద ఫస్ట్ ఐఐటి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ 1951. ఒకప్పుడు భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్గా ఉండేది ఖరగ్పూర్. కానీ రైట్ నౌ లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా ఈజ్ గోరఖ్పూర్, 1366 మీటర్లు, గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్. అయితే భవిష్యత్తులో ఈ హుబ్లీ రైల్వే స్టేషన్ మీద ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ 2020 ఎండింగ్, బహుశా ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి ప్లాట్ఫామ్ కలిగినటువంటి రైల్వే స్టేషన్గా హుబ్లీ, కర్ణాటక అవతరించడానికి ఆస్కారం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా ఈజ్ గోరఖ్పూర్ విచ్ ఇస్ ఇన్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ బీఆర్టీఎస్ సూరత్. ఈ బీఆర్టీఎస్ అనగా ఈ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అని పిలుస్తాం. సో ఇండియాలో ఫస్ట్ అండ్ లాంగెస్ట్ బీఆర్టీఎస్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అనేది దాదాపు ఒక 108 కిలోమీటర్ల వరకు సూరత్లో ఏర్పాటు చేయడాన్ని, సూరత్లో ప్రారంభించడాన్ని గమనించాలి. సో ఇక్కడ సూరత్ని మనం టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా అంటాం, డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అంటాం. అలాగే అతివాదులు మితవాదుల యొక్క చీలిక 1907 సంవత్సరం సూరత్ను మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ బీఆర్టీఎస్ అనగా బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్గా గుర్తుపెట్టుకోవచ్చు. లాంగెస్ట్ బీఆర్టీఎస్ ఇన్ ఇండియా started at Gujarat. In Gujarat, especially at Surat. Next, coming to 7th one, Arava ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్. ఇది వర్చువల్గా జరగడాన్ని గమనించాలి. సో ఇది డిసెంబర్ 22 నుంచి 25 వరకు జరగబోతా ఉంది వర్చువల్గా. సో ఇది ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఆరవ ఫెస్టివల్ అనేది న్యూఢిల్లీలో వర్చువల్గా జరగబోతా ఉంది. సో డిసెంబర్ 22 నుంచి 25. సో డిసెంబర్ 22, 25 వచ్చినప్పుడు మరలా దీనికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ కమింగ్ టు 8th వన్, పి ఉమేష్ పటేల్ ప్యానెల్ ఆర్ కమిటీ. ఈ పి ఉమేష్ పటేల్ ప్యానెల్ని ముఖ్యంగా ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్రస్తుతం దీని యొక్క చైర్మన్ మనకి తెలిసిందే సుభాష్ చంద్ర కుంటియా. అయితే ఈ ఐఆర్డిఏ ఏర్పరిచినటువంటి ప్యానెల్ ముఖ్యంగా సైబర్ ఇన్సూరెన్స్కి సంబంధించింది. సైబర్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కంప్యూటర్ ద్వారా కూడా చాలామంది అప్లై చేస్తూ ఉంటారు. అలాంటి సైబర్ ఇన్సూరెన్స్కి సంబంధించింది ఈ పి ఉమేష్ పటేల్ ప్యానెల్, ఐఆర్డిఏఐ అని పిలుస్తాం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉన్నట్టుగా గమనించాలి. ఢిల్లీ కాదు, ఢిల్లీ నుంచి హైదరాబాద్కి తరలించడం జరిగింది. IRDAI headquarters is at Delhi. Right now the chairman is Subhash Chandra Kuntiya. Next, coming to 9th one, Global Iodine Deficiency Disorder Day. దీన్ని గ్లోబల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్ ప్రివెన్షన్ డే. సింపుల్గా చెప్పాలంటే ఈ అయోడిన్ కారణంగా, అయోడిన్ లోపించడం వల్ల మనకి జనరల్గా గాయిటర్ అనేటువంటి వ్యాధి కలుగుతుంది. సో కావున ఇక్కడ ఈ గ్లోబల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్ ప్రివెన్షన్ డే అనేది అక్టోబర్ 21గా గుర్తుపెట్టుకోండి. దీని థీమ్ ఏంటో మీరు ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. అయితే ఇక్కడ ఈ అయోడిన్ని కనుగొన్న శాస్త్రవేత్త కర్టోయిస్గా గుర్తుపెట్టుకోండి.
కట్టోయిస్ అనేటువంటి శాస్త్రవేత్త అయోడిన్ని గుర్తించడాన్ని గమనించాలి. ఉత్పత్తుల సబ్లిమేషన్ కూడా లోనయ్యే మూలకము సో అయోడిన్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి అయోడిన్ ఎక్కువగా మనకి సముద్ర కలుపు మొక్కల్లో లభిస్తుంది. వాటిని మనం కెల్ప్స్ అని పిలుస్తాం. కెల్ప్స్ పెద్ద పెద్ద సముద్ర కలుపు మొక్కలు ఉంటాయి, శైవలాలు. సో గోధుమ రంగు శైవలాలు ఉంటాయి. సో వీటిని మనం కెల్ప్స్ అని పిలుస్తాం. కెల్ప్స్ నుంచి మనకి అయోడిన్ లభిస్తుంది. అదేవిధంగా బయోగ్యాస్ మీథేన్ కూడా లభిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. చూడండి, దేశీయ పర్యాటకులు ఎక్కువగా ఏ రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారని అడిగితే ఉత్తరప్రదేశ్ని ఎక్కువగా సందర్శిస్తూ ఉన్నారు. తర్వాత తమిళనాడుని ఎక్కువగా సందర్శిస్తూ ఉన్నారు. అదేవిధంగా మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అయితే విదేశీ పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తున్నటువంటి రాష్ట్రంగా తమిళనాడును గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఫర్ యాజ్ డొమెస్టిక్ టూరిజం ఇస్ కన్సర్న్, యూపీ స్టూడ్ ఎట్ టాప్ ప్లేస్. As far as foreign tourism is concerned, Tamil Nadu stood at first place. This is about tourism in different states. Next, 11th one, International Stuttering Awareness Day. నత్తిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, స్టామరింగ్. సో కాబట్టి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ నత్తిగా మాట్లాడే అవగాహన దినోత్సవం అక్టోబర్ 22వ తారీఖున జరుపుకుంటాం. దీని థీమ్ ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ 12th one, ఎనీమియా ముక్త్ భారత్. ఎనీమియా అంటే ఏంటి? సర్వసాధారణంగా రక్తహీనత అని పిలుస్తాం. ఎనీమియా ముక్త్ భారత్లో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం హర్యానా. ఈ హర్యానా యొక్క ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అని పిలుస్తాం. అదేవిధంగా హర్యానా యొక్క గవర్నర్ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. దీన్ని మిల్క్ పేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. హర్యానా ఆఫ్ కోర్స్ ముర్రా గేదెలు కూడా హర్యానాలో మనకి కనిపిస్తాయి. సో ఇక్కడ ఎనీమియా కనుక తీసుకున్నట్లయితే రక్తహీనత అనగా రక్తంలో హెమోగ్లోబిన్ యొక్క శాతం అనేది తగ్గిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 రకాల రక్తహీనతలు కనుక తీసుకున్నట్లయితే, ఒకటి మైక్రోసైటిక్ ఎనీమియా, ఇది B6 విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. 2 మెగలోబ్లాస్టిక్ ఎనీమియా, ఇది B9 లోపం వల్ల కలుగుతుంది, B9 విటమిన్ లోపం వల్ల. 3 పెర్నీషియస్ ఎనీమియా, ఇది B12 విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. న్యూట్రిషనల్ ఎనీమియా అంటే పోషకాహార రక్తహీనత, ఐరన్ లోపం వల్ల జనరల్గా కలుగుతుంది. అలాగే సికిల్ సెల్ ఎనీమియా. ఈ సికిల్ సెల్ ఎనీమియా అనేది ఒక జన్యు సంబంధమైనటువంటి వ్యాధి. దీనిలో రక్త కణాలు అనేవి కొడవలి ఆకారంలోకి మారుతాయి. అయితే ప్రపంచ సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఎనీమియా ముక్త్ భారత్లో టాప్ ప్లేస్లో నిలిచినటువంటి రాష్ట్రం హర్యానా. నెక్స్ట్ కమింగ్ టు 13th one, దివ్య శర్మ, శుభాంగి స్వరూప్, అదేవిధంగా శివాంగి, ముగ్గురు కూడా మహిళలు. ఇటీవల కాలంలో వీళ్ళు ఈ నావీకి చెందినటువంటి దివ్య శర్మ, శుభాంగి స్వరూప్, శివాంగి వీళ్ళు యుద్ధ పైలట్లు మనకి తెలిసిందే. అయితే సాగర నిఘా కొరకు వీళ్ళు డోర్నియర్ విమానాలని నడిపే యుద్ధ పైలట్లుగా గుర్తుపెట్టుకోవచ్చు. ముగ్గురు మహిళలు సాగర నిఘా కొరకు యుద్ధ విమానాలని నడిపే ముగ్గురు మహిళలు. ఈ దివ్య శర్మ బిలాంగ్స్ టు ఢిల్లీ, శుభాంగి స్వరూప్ బిలాంగ్స్ టు యూపీ, శివాంగి బీహార్గా గుర్తుపెట్టుకోవచ్చు. సాగర్ నిఘా కొరకు యుద్ధ పైలట్లుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. డోర్నియర్ విమానాలని నడపబోతా ఉన్నారు దివ్య శర్మ, శుభాంగి స్వరూప్, శివాంగి. నెక్స్ట్ కమింగ్ టు 14th one, ఐక్యరాజ్య సమితి ఏర్పడి ఇప్పటికీ 75 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. అందువల్ల ఇక్కడ ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24వ తారీఖున ఏర్పడడం అని తెలిసింది. అక్టోబర్ 24ని యుఎన్ఓ దినోత్సవం అని పిలుస్తూ ఉన్నారు. ప్రస్తుత యుఎన్ఓకి సెక్రటరీ జనరల్గా వ్యవహరిస్తూ ఉన్నది ఆంటోనియో గుటెరస్, పోర్చుగల్ దేశస్థుడు. అలాగే డిప్యూటీ సెక్రటరీ జనరల్గా అమీనా జే మహమ్మద్, నైజీరియా. అదేవిధంగా ఉంగా, ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అని పిలుస్తాం, ఉంగా UNGA. దీనికి అధ్యక్షుడిగా వాల్కన్
బోజ్కీర్ టర్కీ దేశం, వాల్కన్ బోజ్కీర్ టర్కీ దేశం. అలాగే యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, అది కూడా మనకి తెలిసిందే. అలాగే యుఎన్ఓ అనేటువంటి పేరును సూచించింది ఎవరో మనకి తెలుసు. సో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ యుఎన్ఓ అనేటువంటి పేరును సూచించడాన్ని గమనించాలి. సో అదేవిధంగా ఏసీఈఎఫ్ఆర్ఎస్ ఏంటి? ఏసీఈఎఫ్ఆర్ఎస్ అంటే ఐక్యరాజ్య సమితుల అధికార భాషలు. అరబిక్, చైనీస్, దీన్ని మ్యాండరిన్ అంటాం. నెక్స్ట్ ఇంగ్లీష్, అదేవిధంగా ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్, 6 భాషలు ఇక్కడ సో జనరల్గా అధికార భాషగా కొనసాగుతూ ఉన్నాయి. దురదృష్టంగా మనకి హిందీ అనేది ఇక్కడ అధికార భాషగా లేదు, తెలుగు కూడా ఇక్కడ అధికార భాషగా లేదు. సో ఎనీహౌ ఇది యుఎన్ఓ 75 సంవత్సరాలు పూర్తి అవడాన్ని గమనించాలి. సో దీని యొక్క థీమ్ ఏంటో కూడా, సో దీనికి థీమ్ని ప్రకటించాలి. ఆ థీమ్ని ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ కమింగ్ టు 15th one, అస్సాం కన్జర్వేషన్ రిజర్వ్ ఇన్ ఉత్తరాఖండ్. అస్సాం కన్జర్వేషన్ రిజర్వ్ ఉత్తరాఖండ్లో దీన్ని ఒక వెట్లాండ్గా, చిత్తడి భూమిగా గుర్తించడాన్ని గమనించాలి. ప్రస్తుతం అయితే భారతదేశంలో 37+1 అనగా 38 రామ్సార్ సైట్లు అనేవి ఉన్నాయి. సో ఈ రామ్సార్ అనేది ఇరాన్లో ఒక మీటింగ్ అనేది జరిగింది 1971లో. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చిత్తడి భూములను గుర్తించే విధంగా సో మీటింగ్ అనేది 1971లో ఇరాన్లోని రామ్సార్ అనేటువంటి ప్రాంతం వద్ద జరిగింది. కాబట్టి రామ్సార్ సదస్సు అని పిలుస్తాం 1971. సో కావాలి ఇక్కడ మీరు గమనించాల్సింది మొత్తం ఇప్పుడు రామ్సార్ సైటు 38గా గమనించాలి. 37+1 అస్సాం కన్జర్వేషన్ రిజర్వ్ ఉత్తరాఖండ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు? త్రివేంద్ర సింగ్ రావత్. ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ ఎవరు? బేబీ రాణి మౌర్య. సో అది మనకి తెలిసింది. ఇటీవల కాలంలో లైకేన్ పార్క్ను కూడా ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఈస్ కాల్డ్ వెట్లాండ్స్. అయితే ప్రపంచ తడి భూముల దినోత్సవం, వరల్డ్ వెట్లాండ్స్ డే అనేది February 2వ తారీఖున జరుపుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు మదాబీ పూరి బుక్. ఈ మదాబీ పూరి బుక్ ఎవరు? ఈమె మహిళ. సెబీలో హోల్ టైం మెంబర్గా ఇటీవల కాలంలో పూర్తి స్థాయి లేదా శాశ్వత మెంబర్గా ఇటీవల కాలంలో సో నియామకం అవటం జరిగింది మదాబీ పూరి బుక్. సో అయితే ఇక్కడ ఈ సెబీకి సంబంధించినంత వరకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ అనేది ముఖ్యంగా ఈ మార్కెట్ డెవలప్మెంట్ అడ్వైజరీ కమిటీ, ఈ మార్కెట్ డేటా అడ్వైజరీ కమిటీ ఉంది. ఈ మార్కెట్ డేటా అడ్వైజరీ కమిటీకి సో చైర్మన్గా వ్యవహరిస్తా ఉన్నది మదాబీ పూరి బుక్. When it comes to SEBI which was actually established in the 1988, అయితే దానికి చట్టబద్ధమైనటువంటి లేదా స్టాచ్యుటరీ పవర్స్ అనేవి 1992లో ఇవ్వడం జరిగింది. ప్రస్తుత సెబీ యొక్క చైర్మన్ అజయ్ త్యాగి. సెబీ హెడ్ క్వార్టర్స్ ముంబై. సెబీ అనగానే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. నెక్స్ట్ కమింగ్ టు 17, సింగపూర్. ఇటీవల కాలంలో సింగపూర్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. సో సింగపూర్ బికమ్స్ ఫస్ట్ కంట్రీ టు యూజ్ facial recognition to pay some kind of bills. to pay taxes as well as other government services. అనగా సింగపూర్ అనేది ఒక ఫేషియల్ రికగ్నిషన్ ఆధారంగా చేసుకుని ఈ చెల్లింపులకు సంబంధించినంత వరకు ఈ విధంగా ప్రపంచంలో తొలి దేశంగా నిలిచింది సింగపూర్. ఈ సింగపూర్ యొక్క అధ్యక్షురాలుగా హలీమా యాకూబ్ గుర్తుపెట్టుకోవాలి. సింగపూర్ యొక్క ప్రధాని మనకు తెలిసింది లీ సీన్ లూంగ్. సింగపూర్ యొక్క క్యాపిటల్ సింగపూర్ సిటీ. నెక్స్ట్ కమింగ్ టు 18th one, ILO పాలక మండలి 2021లో ఈ ILO పాలక మండలికి అధ్యక్షత వహించబోయేది భారతీయుడిగా గుర్తుపెట్టుకోవాలి. సో తొలిసారిగా దాదాపుగా 35 సంవత్సరాల అనంతరం ఈ విధంగా మనకి ఈ అపూర్వ చంద్ర అనేటువంటి వ్యక్తి ప్రెసిడెంట్గా ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పాలక మండలి 2021లో సో జరగబోతా ఉంది. ఆ సమావేశం ఏదైతే ఉందో దానికి అధ్యక్షత వహించేది ఇండియన్ అపూర్వ చంద్రగా గుర్తుపెట్టుకోవచ్చు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఐఎల్ఓని 1919లో ఏర్పాటు చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ అనేది సో జెనీవా మనకి తెలిసిందే. ప్రస్తుతం దీని యొక్క సో డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నది గై రైడర్. ఐఎల్ఓకి చీఫ్గా వ్యవహరిస్తూ ఉన్నది
డైరెక్టరీగా వ్యవహరిస్తూ ఉంది. గై రైడర్గా గుర్తుపెట్టుకోవచ్చు, గై రైడర్. సో దిస్ ఇస్ అబౌట్ ILO పాలక మండలి సమావేశానికి 2021లో అధ్యక్షత వహించేది అపూర్వ చంద్రగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ జెనీవా 1919లో ఏర్పడింది. ప్రస్తుతం దీని యొక్క డైరెక్టరీగా వ్యవహరిస్తూ ఉన్నది గై రైడర్. సో దిస్ ఇస్ అబౌట్ 18th one. And coming to 19, అండోరా. ఈ అండోరా దేశం IMFలో 190వ సభ్య దేశంగా చేరడాన్ని గమనించాలి. సో మనకి 189వ దేశం మనకి తెలిసింది నౌరు దేశం. సో అండోరా IMFలో 190వ దేశంగా చేరడాన్ని గమనించాలి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అని పిలుస్తాం. ప్రస్తుతం IMFకి చీఫ్గా మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నది క్రిస్టలినా జార్జివా బిలాంగ్స్ టు బల్గేరియా క్యాపిటల్ సోఫియా. ఇది వరకు మనకి క్రిస్టినా లాగార్డే అనే మహిళ ఉండేది. ఆ క్రిస్టినా లాగార్డే ప్రస్తుతం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఉంది. ఆవిడ క్రిస్టినా లాగార్డే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, యూరోపియన్ కంట్రీస్కి సంబంధించినంత వరకు ఒక బ్యాంక్ ఉంది, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. దానికి ప్రస్తుత అధ్యక్షురాలుగా వ్యవహరిస్తాం. క్రిస్టినా లాగార్డే బిలాంగ్స్ టు ఫ్రాన్స్, కానీ ఇక్కడ క్రిస్టలినా జార్జివా బిలాంగ్స్ టు బల్గేరియా. సో గుర్తుపెట్టుకోవాలి IMF యొక్క చీఫ్. మరి IMFకి చీఫ్ ఎకనామిస్ట్గా భారత సంతతి వ్యక్తి మనకు తెలిసిందే గీతా గోపీనాథ్ వ్యవహరించడాన్ని గమనించాలి. సో ఇది అండోరా. మరి అండోరా యొక్క క్యాపిటల్ అనేది అండోరా లా వెల్లా అని పిలుస్తాం, అండోరా లా వెల్లా. నెక్స్ట్ కమింగ్ టు 20th one, మాంగడెంచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇది భూటాన్లో ఉండటాన్ని గమనించాలి. ఇటీవల కాలం దీనికి ఒక అవార్డు కూడా రావడం జరిగింది, అందువల్ల ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. భూటాన్ యొక్క రాజధాని థింపు. అయితే ఇక్కడ భూటాన్ యొక్క కరెన్సీ గుల్ట్రమ్ అని పిలుస్తాం. అలాగే భూటాన్కి సంబంధించినంత వరకు రాజు జిగ్మే ఖసర్ నామ్ గేల్ వాంగ్ చుక్. అలాగే భూటాన్ యొక్క ప్రధానమంత్రి లటోయ్ షెరింగ్. అలాగే ప్రపంచంలో తొలిసారిగా స్మోకింగ్ని బ్యాన్ చేసినటువంటి తొలి దేశం కూడా భూటాన్గా గుర్తుపెట్టుకోవాలి. ఎనీహౌ మాంగడెంచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ ఇన్ భూటాన్, ఇండియా ఈ ప్రాజెక్ట్కి అసిస్టెన్స్ అందిస్తూ ఉంది. నెక్స్ట్ నాగ్ మిసైల్. ఈ నాగ్ మిసైల్ ఇటీవల కాలంలో పోఖ్రాన్లో దీన్ని పరీక్షించడాన్ని గమనించాలి. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. సింపుల్గా చెప్పాలంటే ట్యాంక్ విధ్వంసక క్షిపణి. దీని యొక్క పరిధి 4 నుంచి 7 కిలోమీటర్ల వరకు గుర్తుపెట్టుకోవాలి. సో నామికా అనగా ఈ నామికా అనేది ఒక క్యారియర్, నాగ్ మిసైల్ క్యారియర్, ఒక వాహనం దాన్ని మనం నామికా అని పిలుస్తాం. నాగ్ మిసైల్ క్యారియర్ ద్వారా ఈ నాగ్ క్షిపణిని ప్రయోగించడాన్ని గమనించాలి పోఖ్రాన్లో. సో దీన్ని డెవలప్ చేసిన DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ప్రస్తుతం చీఫ్ మనకు తెలిసింది G సతీష్ రెడ్డి, మోడర్న్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మైక్రో ATM. ఇండియాలో ఫస్ట్ మైక్రో ATMని ఇంట్రొడ్యూస్ చేసిన మేఘాలయ గవర్నమెంట్గా గుర్తుపెట్టుకోవచ్చు. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగమ, మేఘాలయ యొక్క ప్రస్తుత గవర్నర్ సత్యపాల్ మాలిక్ మనకి తెలిసిందే. సో అలాగే మేఘాలయ యొక్క రాజధాని షిల్లాంగ్, అది కూడా మనకి తెలిసిందే. అలాగే ATM ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. సో దీన్ని కనుగొన్నది బారెన్ షెపర్డ్. నెక్స్ట్ కమింగ్ టు 23, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలవడం జరిగింది. కోవిడ్ పరిస్థితుల్లో సురక్షితమైనటువంటి సేఫెస్ట్ ఎయిర్పోర్ట్గా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిలవడం జరిగింది. తొలి స్థానంలో చాంగి ఎయిర్పోర్ట్, సింగపూర్లో ఉన్నటువంటి చాంగి ఎయిర్పోర్ట్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అగర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, స్టార్టెడ్ ఇన్ అస్సాంలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ అగర్ అంటే ఏంటి? సో ఇది ఒక రకమైనటువంటి ప్లాంట్ వుడ్గా మనం చెప్పుకోవచ్చు. సో చాలా రకాలైనటువంటి మెడిసిన్స్లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ అగర్ ఏదైతే ఉందో దీని నుంచి రెజిన్ లభిస్తుంది. ఈ అగర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ స్టార్టెడ్ ఇన్ అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్, అస్సాం యొక్క గవర్నర్ జగదీష్ ముఖి మనకి తెలిసింది. నెక్స్ట్ 25th one, లైఫ్ ఇన్ మినియేచర్ ప్రాజెక్ట్. దిస్ ప్రాజెక్ట్ రీసెంట్లీ స్టార్టెడ్ బై మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం. ఈ మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం ఎవరు? ప్రహ్లాద్ సింగ్ పటేల్. కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక రంగ మంత్రి మనకు తెలిసిందే ప్రహ్లాద్ సింగ్ పటేల్. సో ఇది కావున ఇది కల్చర్కి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు, పెయింటింగ్స్కి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. లైఫ్ ఇన్ మినియేచర్ ప్రాజెక్ట్ రీసెంట్లీ స్టార్టెడ్ బై
Minister of Tourism and Culture. He is none other than Prahalad Singh Patel. Coming to 26th one, Pradhan Mantri Gram Sadak Yojana. ఈ పథకంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి జిల్లాల్లో తొలి స్థానంలో నిలిచినటువంటి జిల్లా మాండి, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మాండి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ మనకు తెలిసిందే బండారు దత్తాత్రేయ. సో మాండీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన రహదారుల అభివృద్ధికి సంబంధించింది. సో ఈ 2000 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తాన్ని గమనించాలి. నెక్స్ట్ కమింగ్ టు 27, G20 యాంటీ-కరప్షన్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఫస్ట్ మినిస్టరియల్ మీటింగ్. తొలి మంత్రుల సమావేశము దేనికి సంబంధించింది? G20 దేశాల యాంటీ-కరప్షన్ వర్కింగ్ గ్రూప్. సో ఇదంతా కూడా సమావేశం అవడం అనేది జరిగింది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ G20 యాంటీ-కరప్షన్ వర్కింగ్ గ్రూప్ ఇది ఎక్కడ, ఈ మీటింగ్ ఎక్కడ జరిగిందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా కోరుతా ఉన్నాను. నెక్స్ట్ కమింగ్ టు 28th one, రామ్స్టీన్. ఈ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోవాలి, జర్మనీలో ఉంది. జర్మనీలో ఈ నాటో ఇక్కడ న్యూ స్పేస్ సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉంది. నాటో మనకి తెలిసిందే, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని పిలుస్తూ 1949లో ఏప్రిల్ 4వ తారీఖున ఇది ఏర్పడడాన్ని గమనించాలి. నాటో దీనిలో ప్రస్తుతం 30 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. సో ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని దేశాలు, యూరోపియన్ కంట్రీస్ అన్ని కలిసి 30 దేశాలు దీనిలో ఉన్నాయి. ఇది ఒక పెద్ద సైనిక కూటమిగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నాటో యొక్క చీఫ్గా వ్యవహరిస్తూ ఉన్నది మనకి తెలిసిందే జెన్స్ స్టోలెన్బర్గ్, బిలాంగ్స్ టు నార్వే. జెన్స్ స్టోలెన్బర్గ్గా గుర్తుపెట్టుకోవచ్చు నార్వే. ఈ రామ్స్టీన్ అనేటువంటి ప్రాంతంలో ముఖ్యంగా జర్మనీలో ఉంది రామ్స్టీన్. సో ఈ రామ్స్టీన్ అనేటువంటి ప్రాంతం వద్ద నాటో న్యూ స్పేస్ సెంటర్ని ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. నెక్స్ట్ 29, సాద్ ఎల్ దిన్ హరీరి. ఎవరు? ఈజ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లెబనాన్. లెబనాన్ క్యాపిటల్ ఏంటి? బీరూట్. ఇటీవల కాలంలో బీరూట్లోనే కదా మనకి అమ్మోనియం నైట్రేట్ కారణంగా ఆ బీరూట్ పోర్ట్లో పెద్ద ప్రమాదం జరిగి చాలామంది చనిపోవటం జరిగింది, అమ్మోనియం నైట్రేట్ ఎక్స్ప్లోజివ్ కారణంగా. సో సాద్ ఎల్ దిన్ హరీరి లెబనాన్ ప్రధానిగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రాజీవ్ కుమార్ కమిటీ. హూ ఈస్ రాజీవ్ కుమార్? రాజీవ్ కుమార్ రైట్ నౌ ఈజ్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. ఇంకొక రాజీవ్ కుమార్ కూడా ఉన్నాడు. ఆ రాజీవ్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఆయన వేరు ఈయన వేరు. ఈ రాజీవ్ కుమార్ కమిటీ అనేది మెయిన్లీ కాన్స్టిట్యూటెడ్ ఎస్పెషల్లీ రీఫార్మ్స్ ఇన్ అర్బన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ అర్బన్ ఎడ్యుకేషన్ సిస్టంలో రీఫార్మ్స్ని తీసుకురావడం కోసం నీతి ఆయోగ్, సో ఈయన్ని ఒక నీతి ఆయోగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ అయినటువంటి రాజీవ్ కుమార్ కమిటీ ఆధ్వర్యంలో. నెక్స్ట్ ఐఎన్ఎస్ ప్రభల్, ఇండియన్ నేవల్ షిప్ ప్రభల్. ఇటీవల కాలంలో ఈ షిప్ నుంచి యాంటీ షిప్ మిసైల్ని ప్రయోగించడాన్ని గమనించాలి. సో యాంటీ షిప్ మిసైల్ని ప్రయోగించడాన్ని గమనించాలి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 32, డాక్టర్ విజయలక్ష్మి రామనన్. హూ ఈస్ డాక్టర్ విజయలక్ష్మి రామనన్? షీ వాజ్ రీసెంట్లీ పాస్డ్ అవే, చనిపోవడం జరిగింది. ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫస్ట్ ఉమెన్ కమిషన్డ్ ఆఫీసర్. సింపుల్గా చెప్పాలంటే వైమానిక దళంలో తొలి మహిళా అధికారిగా పనిచేసిన ఆవిడ చనిపోవడం జరిగింది. డాక్టర్ విజయలక్ష్మి రామనన్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 33, ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ డే. మంచు చిరుత దినోత్సవం అక్టోబర్ 23 మంచు చిరుత దినోత్సవం. దీని థీమ్ కూడా మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. మంచు చిరుత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క జంతువు మంచు చిరుత, రైట్? స్నో లెపర్డ్ అని పిలుస్తాం. చిరుత వేరు, మంచు చిరుత వేరు. ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ డే అక్టోబర్ 23గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు 34, భాగ్యలక్ష్మి స్కీమ్. ఈ సుకన్య సమృద్ధి యోజన ఏదైతే స్కీమ్ ఉందో, సో దీన్ని ఇటీవల కాలంలో పోస్ట్ ఆఫీసుల ద్వారా కర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్రంలో భాగ్యలక్ష్మి స్కీమ్తో ఈ పథకాన్ని చేపట్టడాన్ని గమనించాలి. ఎనీహో భాగ్యలక్ష్మి స్కీమ్ అనగానే కర్ణాటక గుర్తుకు రావాలి. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా. నెక్స్ట్ వరల్డ్ పోలియో డే 35, వరల్డ్ పోలియో డే అక్టోబర్ 24. సింపుల్గా చూడండి, మంచు చిరుత దినోత్సవం తర్వాత
మనకి యుఎన్ఓ దినోత్సవం వచ్చింది, అలాగే పోలియో డే. సో కావున ఇక్కడ ఈ వరల్డ్ పోలియో డే ఐక్యరాజ్య సమితిలో ఏదో ఒక దివ్యాంగుడి మాదిరిగా నువ్వు పార్టిసిపేట్ చేసావని గుర్తుపెట్టుకో. అక్టోబర్ 24 వరల్డ్ పోలియో డే. శిశుపక్షవాతం అని పిలుస్తాం పోలియో అనేది ముఖ్యంగా ఎంటిరో వైరస్ వల్ల కలుగుతుంది. ఈ పోలియోలో చాలకనాడులు మోటార్ నెర్వ్స్ అనేవి దెబ్బతింటడం జరుగుతుంది. శిశుపక్షవాతం అని పిలుస్తాం. అక్టోబర్ 24 ఎందుకు జరుపుకుంటున్నాం? పోలియోకి ఇంజెక్షన్ కనిపెట్టినటువంటి జొనాస్ సాల్క్ ఆయన యొక్క జన్మదినం. జొనాస్ సాల్క్ ఇంజెక్షన్ కనిపెట్టాడు, పోలియోకి ఇంజెక్షన్. మరి పోలియోకి చుక్కల మందుని కనిపెట్టింది ఎవరు? ఆల్బర్ట్ సాబిన్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. పోలియో క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా పిలువబడేది పాకిస్తాన్. నెక్స్ట్ కమింగ్ టు బెకా. ఈ బెకా 2+2 డైలాగ్. ఈ 2+2 డైలాగ్ అనేది ముందు మీరు బెకా అనగా అబ్రివేషన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. అంటే భారత్ మరియు ఈ అమెరికా సైనిక సహకారానికి సంబంధించింది. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్. 2+2 భారతదేశం నుంచి 2, అదేవిధంగా అమెరికా నుంచి 2. భారతదేశం నుంచి 2 అనేసరికి మనకి ఎవరు గుర్తుకొస్తారు? భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి జయశంకర్, అలాగే భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా. సో వీళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఆస్కారం ఉంది. సో కావున ఇక్కడ ఈ బెకా 2+2 అనగానే బెకా అబ్రివేషన్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఇండియా భారత్ మధ్య సైనిక సహకారానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్గా గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో క్వాడ్ దేశాలు, క్వాడ్ అనగానే మనకి తెలిసిందే. సో అమెరికా, అదేవిధంగా అమెరికా, నెక్స్ట్ ఆస్ట్రేలియా, ఇండియా, అదేవిధంగా చైనా. సో ఈ విధంగా క్వాడ్ దేశాలు ఏవైతే ఉన్నాయో, జపాన్, చైనా కాదు జపాన్. సో ఈ క్వాడ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇటీవల కాలంలో మనకి ఏర్పడి చైనాకు ధీటుగా ఈ పరస్పర సహకారాలు అందించుకోవడాన్ని గమనించాలి. క్వాడ్ అనేసరికి మనకి 4 క్వాడ్రిలేటరల్ కంట్రీస్, క్వాడ్రిలేటరల్ అని పిలుస్తాం, 4 దేశాలు. సో అందులో ఒకటి యుఎస్, అమెరికా, నెక్స్ట్ అదేవిధంగా జపాన్, నెక్స్ట్ ఆస్ట్రేలియా, ఇండియా, క్వాడ్ కూటమిలో ఉన్నటువంటి దేశాలుగా మనం గమనించవచ్చు. నెక్స్ట్ 37 ఇంగువ. దీన్ని మనం పులిహారలో గట్టి వేసుకుంటూ ఉంటాం కదా, ఇంగువ. దీన్ని అసఫోటిడా అని పిలుస్తాం. ఇంగువ అనేది ఒక రెజిన్ పదార్థంగా గుర్తుపెట్టుకోవాలి. లక్క ఒక రెజిన్ పదార్థం. లాక్ ఈజ్ ఆల్సో ఏ రెజిన్ సబ్స్టాన్స్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈ ఇంగువను సాగు ఎక్కువగా చేస్తున్నట్లుగా ఇటీవల కాలంలో హిమాచల్ ప్రదేశ్లోని లాహుల్ స్పిటి లోయలో ఇంగువ సాగును చేపట్టడాన్ని గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లోవి ఇన్స్టిట్యూట్ ఏషియా పవర్ ఇండెక్స్. ఈ లోవి సిడ్నీ బేస్డ్ ఇన్స్టిట్యూట్. ఇది లోవి ఇన్స్టిట్యూట్ ఏషియా పవర్ ఇండెక్స్లో ఇండియా అనేది 4వ స్థానంలో ఉంది. మొత్తం దాదాపు ఒక 26-27 కంట్రీలు అక్కడ సర్వే చేస్తే ఈ లోవి ఇన్స్టిట్యూట్ ఏషియా పవర్ ఇండెక్స్లో ఇండియా 4వ స్థానంలో ఉంది, శక్తివంతమైనటువంటి దేశంలో. మొదటి స్థానము అంటే ఇది ఆసియా పసిఫిక్ రీజియన్కి సంబంధించి. మొదటి స్థానం అమెరికా, 2వ స్థానం చైనా, 3వ స్థానము జపాన్, 4వ స్థానంలో ఇండియా నిలవడాన్ని గమనించాలి. నెక్స్ట్ కమింగ్ టు 39 థర్డ్ స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2020. చూడండి, ఇక్కడ ఇది ఎయిర్ పొల్యూషన్కి సంబంధించింది. ఈ ఎయిర్ పొల్యూషన్లో ఈ థర్డ్ స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2020 ఏదైతే ఉందో దీని నివేదిక ప్రకారము ఇండియా స్టూడ్ ఎట్ టాప్ ప్లేస్. ఎయిర్ పొల్యూషన్లో భారతదేశం అనేది ప్రథమ స్థానంలో నిలిచింది. 2వ స్థానము నేపాల్, 3వ స్థానము నైగర్. ఇది ఒక రిపోర్ట్గా మనం గమనించాలి. భారతదేశంలో మనకి మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా గజియాబాద్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. అక్కడ సిబిఐ అకాడమీ ఉంది, అక్కడ పోస్టల్ అకాడమీ కూడా ఉంది. ఇండియాస్ సిబిఐ అకాడమీ, ఇండియాస్ పోస్టల్ అకాడమీ, రఫీ అహ్మద్ కిద్వాయ్ పోస్టల్ అకాడమీ గజియాబాద్. అలాగే నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా గజియాబాద్లో ఉంది, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ 40 సకరవ్ 2020 ప్రైజ్. ఈ సకరవ్ 2020 ప్రైజ్ అనేది ముఖ్యంగా యూరోపియన్ పార్లమెంట్ ఇస్తుంది. ఇది బెలారస్ దేశానికి చెందినటువంటి ఒక మహిళకి ఇవ్వడం గమనించాలి. ఆ బెలారస్ అపోజిషన్ లీడర్గా గమనించండి. అయితే బెలారస్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో.
రేపో మాపో ఈయన కూడా దిగిపోతాడు. అలెగ్జాండర్ లుకషెంకో, పెద్ద ఎత్తున అక్కడ అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. ఎనీహో ఇక్కడ ఈ బెలారస్ రాజధాని మిన్స్క్ మనకు తెలిసిందే. ఈ సకరో 2020 ప్రైజెస్ గోస్ టు హూమ్, ఎవరికి ఇచ్చారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. కాస్త పేరు అనేది పొడవుగా ఉంటుంది, తికమక్కగా ఉంటుంది, అందువల్ల మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ 2024 ఉడాన్. చూడండి, ఉడాన్ అంటే ఈ ఉదే దేశ్ ఆమ్ కా నాగరిక్, ఉడే దేశ్ ఆమ్ నాగరిక్ అని పిలుస్తాం. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఈ ఉడాన్ 2024 లోపల భారతదేశంలో, ఉడాన్ స్కీమ్ ఈజ్ నథింగ్ బట్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. భారతదేశంలో ఈ ప్రాంతీయంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి ఉడాన్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం పౌర విమానాల శాఖ మంత్రి మనకు తెలిసింది హర్దీప్ సింగ్ పూరి. సో దాదాపుగా ఒక 100 విమానాశ్రయాలు, ఆ 100 విమానాశ్రయాలతో పాటు అక్కడ కొన్ని హెలిపోర్ట్స్ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 2024 లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ ఉడాన్ స్కీమ్లో భాగంగా ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని పిలుస్తాం. అబ్రివేషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ 42 హరీష్ కుమార్ ఉమేష్ సిన్హా కమిటీ. హరీష్ కుమార్ ఉమేష్ సిన్హా కమిటీ అనేది ముఖ్యంగా కేంద్ర ఎలక్షన్ సంఘం ఈ కమిటీని ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. ఇటీవల కాలంలో ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క ఖర్చులకు సంబంధించినంత వరకు సో దానికి సాధ్యాసాధ్యాలు ఎంత ఉండాలి ఏంటి అనేది ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. హరీష్ కుమార్ ఉమేష్ సిన్హా కమిటీగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రస్తుతం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉన్నారు, సుశీల్ చంద్ర మరియు రాజీవ్ కుమార్. సో ఆ రాజీవ్ కుమార్ వేరు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వేరు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 43 ఏ caste captures AP judiciary. This book was written by BSA Swami. ఏ caste captures AP judiciary. చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శరద్ అరవింద్ బాబ్డేకి ఒక లేఖ రాయడం జరిగింది. ఎన్వి రమణ సుప్రీంకోర్టులోని జడ్జిగా పనిచేస్తూ ఉన్నారు. ఎన్వి రమణ, ఆయనతో పాటు లావు నాగేశ్వరరావు, ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే. సో ఆయన మీద ఒక లేఖ రాయడం జరిగింది. ఆయన టీడీపీ ప్రభుత్వానికి చాలా అనుకూలంగా ఉన్నట్లుగా. సో ఆయన కూడా జనరల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కమ్మ మరియు రెడ్డి ఆధిపత్యం రెండు కూడా సాగుతూ ఉంది. మనకి తెలిసిందే, కులాల కుంపటి మనకి జరుగుతూనే ఉంది, ప్రతిరోజు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో అందువల్ల ఇక్కడ ఇలాంటి ఒక క్యాస్ట్ మీద క్యాస్ట్ క్యాప్చర్స్ ఏపీ జ్యుడిషియరీ, ఒక న్యాయ వ్యవస్థనే క్యాప్చర్ చేసింది. సో అది ఏ కులం అది మీకు తెలుసు. సో దీన్ని ఇక్కడ ఈ బిఎస్సి స్వామి రచించడాన్ని గమనించాలి. కమింగ్ టు 44 బోట్ ట్యాక్సీ, ఇండియాస్ ఫస్ట్ బోట్ ట్యాక్సీ. దీన్ని అలపూజ లేదా అలప్పిలో ప్రారంభించడాన్ని గమనించాలి. కేరళ బోట్ ట్యాక్సీ. ఇండియాస్ ఫస్ట్ బోట్ అంబులెన్స్, ఇది ఒడిస్సాలో స్టార్ట్ చేశారు. మరి మెరైన్ అంబులెన్స్ అంటే మళ్ళీ కేరళ మెరైన్ అంబులెన్స్. ఇది బోట్ అంబులెన్స్. సో అండి, బోట్ అంబులెన్స్ అంటే ఈ జనరల్గా మనకి సరస్సులు కానీ లేకపోతే మంచినీటి ప్రాంతాల వద్ద కానీ బోట్ అంబులెన్స్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ? ఇది ఒడిస్సా రాష్ట్రం. కానీ మెరైన్ అంబులెన్స్ అంటే మనకి కేరళ గుర్తుకు రావాలి. అలాగే మనకి బోటు ట్యాక్సీ అంటే అలపూజ లేదా అలప్పి గుర్తుకు రావాలి. అలాగే ఇటీవల కాలంలో అంబులెన్స్ ఫస్ట్ ఉమెన్ డ్రైవర్ వీరలక్ష్మి, తమిళనాడు, అది కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ కమింగ్ టు 45th వన్, కాటి బిహు పండుగ. బిహు అనేసరికి వెంటనే గుర్తుకొచ్చేది ఏది? అస్సాం రాష్ట్రం. కాటి బిహు చాలా ఎగ్జామ్లో ఈ బిహు పండుగ గురించి అడగడం జరిగింది. అలాగే సత్తరియా డ్యాన్స్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి. అదేవిధంగా గార్డెన్ టైమ్ జోన్ కలిగినటువంటి రాష్ట్రం, అది కూడా అస్సాం రాష్ట్రం. నెక్స్ట్ 46th వన్, నెదర్లాండ్స్. మళ్ళీ ఇటీవల వార్తల్లో నిలవడానికి గల కారణము ఈ నెదర్లాండ్స్లో రోగిష్టి చిన్నపిల్లలు, రోగాలతో బాధపడుతున్నటువంటి చిన్నపిల్లలని చంపేయొచ్చు అని ఒక చట్టం కూడా తీసుకొచ్చింది నెదర్లాండ్స్. అయితే ప్రపంచంలోనే ఈ నెదర్లాండ్స్ సో వాట్ ఈస్ కాల్డ్ యుథనేషియా, కారుణ్య మరణాన్ని చట్టబద్ధత చేసినటువంటి తొలి దేశం కూడా నెదర్లాండ్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రస్తుత నెదర్లాండ్స్ ముఖ్యమంత్రి నెదర్లాండ్స్ యొక్క ప్రధానమంత్రి మార్క్ రొట్టె కాదు రుట్టేగా గుర్తుపెట్టుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ కారుణ్య మరణం, ఈ కారుణ్య మరణం లేకపోతే యుథనేషియా
సెల్ఫ్ కిల్లింగ్ ఏదైతే ఉందో, మెర్సీ కిల్లింగ్ ఏదైతే ఉందో, సో దాన్ని చట్టబద్ధం చేసినటువంటి తొలి దేశం నెదర్లాండ్స్. నెక్స్ట్ 47, ఏ రోడ్ వెల్ ట్రావెల్డ్ దిస్ బుక్ వాజ్ రిటన్ బై ఆర్కే రాఘవన్, ఫార్మర్ సిబిఐ డైరెక్టర్, మాజీ సిబిఐ డైరెక్టర్ అయినటువంటి ఆర్కే రాఘవన్ రాసినటువంటి పుస్తకం ఏ రోడ్ వెల్ ట్రావెల్డ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇటీవల కాలం నందకిషోర్ సింగ్, ఎన్కే సింగ్ రాసినటువంటి పుస్తకం ఏంటో మళ్ళీ కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ జార్జిని. ఈ జార్జిని భారత సంతతికి చెందినటువంటి లండన్లో డాక్టర్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ సర్జరీ, క్యాన్సర్కి సంబంధించి ప్లాస్టిక్ సర్జరీ, బ్రెస్ట్ సర్జరీ గట్రా చేస్తూ ఉంది. ఈ ప్రపంచంలోనే ప్రభావవంతమైనటువంటి యువ వ్యక్తుల్లో జాబితాలోకి చేరడం జరిగింది జార్జిని. నెక్స్ట్ కేరళ ప్రభుత్వం మళ్ళీ ఇటీవల కాలంలో వార్తల్లో ఉండడం గల కారణం ఏంటని అడిగితే, ఈ ఫార్వర్డ్ కమ్యూనిటీస్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లుగా కేరళ ప్రకటించడం జరిగింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. సో కేరళ యొక్క గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తాం, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం కేరళ. నెక్స్ట్ కమింగ్ టు గుజరాత్లో ఈ కిసాన్ సూర్యోదయ యోజన ఎలక్ట్రిసిటీ స్కీమ్, ఇది కిసాన్ సూర్యోదయ యోజన అనేటువంటి స్కీమ్ని మోడీ ప్రారంభిస్తాన్ని గమనించాలి గుజరాత్ రాష్ట్రంలో. నెక్స్ట్ అదేవిధంగా 51 శాండ్ డ్యూన్ పార్క్స్. ఈ శాండ్ డ్యూన్ పార్క్స్ని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ గోవాలో ఈ పార్కులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. శాండ్ డ్యూన్ పార్క్స్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా 52 ద ఫిక్సర్ అనేటువంటి గ్రంథాన్ని, దిస్ ఇస్ ఎ నావెల్, ఒక నవల. ద ఫిక్సర్ అనేటువంటి నవల్ని రచించింది సుమన్ దూబేగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 59th రైజింగ్ డే ఆఫ్ ఐటీబీపీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్. ఈ ఐటీబీపీని 1962లో ఏర్పాటు చేయడం జరిగింది. సో అయితే ఇక్కడ ఈ 59th రైజింగ్ డే ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అని పిలుస్తాం. అక్టోబర్ 24వ తారీఖున దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది 1962. ప్రస్తుతం ఐటీబీపీకి డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తూ ఉంది సుర్జిత్ సింగ్ దేశ్వాల్, ఎస్ఎస్ దేశ్వాల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియా చైనా బోర్డర్ వద్ద కాపలా కాస్తూ ఉంటుంది ఐటీబీపీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిప్లొమేట్స్ అక్టోబర్ 24 గుర్తుపెట్టుకోవచ్చు. దౌత్యవేత్తలు, మనకున్న దౌత్యవేత్తలు అంటే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్, అలాగే మనకి విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, అలాగే భారతదేశం నుంచి ఇతర దేశాలకి, చాలా దేశాలకి అంబాసిడర్లు కూడా ఉంటారు. ఎనీహో ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిప్లొమేట్స్ అక్టోబర్ 24 గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ట్యూబారియల్ గ్లాండ్స్. ఈ ట్యూబారియల్ గ్లాండ్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ది సాలివరీ గ్లాండ్స్. మానవునిలో సరికొత్త మరొక జత లాలాజల గ్రంథుల్ని గుర్తించడం జరిగింది. గొంతు మరియు ఈ నాసికా కుహరం మధ్యలో, బిట్వీన్ నాసల్ క్యావిటీ అండ్ థ్రోట్ మధ్యలో ఒక జత లాలాజల గ్రంథులను గుర్తించడం జరిగింది. మరి మానవులో లాలాజల గ్రంథుల సంఖ్య ఎంత? జనరల్గా 3 జతలు, క్షీరదాల్లో 4 జతలు. Total number of salivary glands in human being is 3 pairs, whereas in mammals 4 pairs. Of course, infraorbital salivary glands, they are totally absent in man, but they are present in mammals. So కాబట్టి ఇక్కడ లాలాజల గ్రంథులు మానవుల్లో 3 జతలు ఉంటాయి. కానీ ఇప్పుడు 4వ జతను కూడా గుర్తించడం జరిగింది. వాటిని ట్యూబేరియల్ గ్లాండ్స్ అని పిలుస్తారు. నెదర్లాండ్స్ పరిశోధకులు గుర్తించడాన్ని గమనించారు. ఓకే, నెక్స్ట్ ఈ పార్లే ఆగ్రో అనేటువంటి ఒక బ్రాండ్, మనకి పార్లే ఉత్పత్తులు, బిస్కెట్లు కానీ లేకపోతే రకరకాల డ్రింక్స్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. ఈ పార్లే ఆగ్రోకి ఈ నేషనల్ అంబాసిడర్గా ప్రియాంక చోప్రా వ్యవహరించడాన్ని గమనించాలి. అయితే దక్షిణ భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్ మనకి తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్. దక్షిణ భారతదేశంలో బ్రాండ్ అంబాసిడర్గా ఈ మధ్యకాలంలో బీఫిజ్ అనేటువంటి ఒక డ్రింక్ కూడా వస్తూ ఉంది, దానికి అంబాసిడర్గా వ్యవహరించడాన్ని గమనించాలి. ఇది మనకి అక్టోబర్ 22 నుంచి 26, 2020కి సంబంధించినటువంటి సమాచారం. సో మీరు దీన్ని నోట్స్ రూపంలో రాసుకుంటే ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్ టు యూ. ఎందుకనగా మనకి ఒకరోజు వీడియో చేయకపోతే 2వ రోజుకి సమాచారం అనేది
ఎక్కువైపోతూ ఉంటుంది. ఎనీహో, సో ఈ వీడియోలో మీకు చాలా అంశాలు ఇటు కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్ అంశాలు కూడా లింకప్ చేసి చెప్పడం జరిగింది. సో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ చేత కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు శక్తి ఉన్నంత వరకు, శక్తి యుక్తులు ఉన్నంత వరకు వీడియోస్ కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను. సో దిస్ ఈజ్ యువర్స్ బ్రదర్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. అయితే మనం ఈ ఆఫ్లైన్ కోచింగ్ మనకి సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్, ఎన్ఆర్ఏ ఈ మూడింటికి ఆఫ్లైన్ కోచింగ్ నవంబర్ 2వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మిత్రులందరికీ తెలియచేయండి. చాలా తక్కువ ఫీజులతో నాణ్యమైనటువంటి విద్యను మీకు అందించే విధంగా సో నేను మీకు మాట ఇస్తా ఉన్నాను. అద్భుతమైనటువంటి మెటీరియల్ ఉంటుంది. సో ఎవరికి సాధ్యం కానటువంటి ఫలితాలు ఈసారి మనం సాధించబోతా ఉన్నాం. ఎగ్జామినేషన్ ట్రెండ్కి అనుగుణంగా ఏ విధంగా టీచ్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎందుకనగా సో దాదాపుగా నేను ఇంచుమించు ఒక 2 years నుంచి కంటిన్యూస్గా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూనే ఉన్నాం. అందువల్ల మీరు సో ఎక్కడ ఏది అడిగినప్పటికీ కూడా చీఫ్ బిజినెస్ కమిషనర్ అడిగినా, లేకపోతే IRDA చైర్మన్ అడిగినా, లేదా CBI చైర్మన్ అడిగినా, లేకపోతే దేశ ప్రధానులు అడిగినా, లేకపోతే దేశాల అధ్యక్షులు అడిగినా, సో మీరు యూ కెన్ ఆస్క్ మీ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సో ఐ విల్ గివ్ యూ ది ఆన్సర్. సో మీకు ఏమైనా డౌట్స్ కూడా ఏమైనా ఉంటే యూ ప్లీజ్ మెన్షన్ ఇన్ కామెంట్ సెక్షన్. Thank you. Meet you tomorrow with more current affairs and general studies classes.